ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని ఆశీర్వాదములు. మరి ఒకసారి బైబిల్ క్లాస్ ద్వారా మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. ప్రతి విధముగా బైబిల్ గ్రూప్లో ఉన్నవారు అందరికీ నా దేవుని ఆశీర్వాదము. ఇప్పుడు వరకు ఈ బైబిల్ క్లాస్ 17 చాప్టర్స్ మనం చూసి ఉన్నాం. ఈరోజు మనం 18వ చాప్టర్ చూడబోతున్నాం. కనుక మీరందరూ కూడా మీరు బైబిల్ డైరీని తీసుకొని ఈ 18వ చాప్టర్ని నాతో కలిసి చదవవలసినదిగా మనవి. ఈనాడు మనం చదవవలసిన కార్యం ది హెడ్డింగ్ ఫార్ టుడేస్ చాప్టర్ 18th చాప్టర్, గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ. చరిత్రములో దేవుని ప్రణాళిక. దీనికి మొదటి ప్రశ్న ఏమనగా, వాట్ ఈస్ మెన్ బై హిస్టారికల్ రిలీజియన్? రిలీజియన్ అంటే మతం. ఒక రిలీజియన్ ఇమాజినేషన్లో కూడా రాయపడి జరిగిలేనిది జరిగినట్లుగా బోధించి ఒక మతంని మనం ఏర్పాటు చేయవచ్చు. దానికి వెనక దానికి అస్థివారం అనేది ఏమీ ఉండదు. దానికి మిథికల్ అంటారు. ఈయన వచ్చాడు, ఆమె వచ్చింది, యుద్ధం జరిగింది, అది అంటారు. కానీ దానికి ఏ ప్రూఫ్ ఉండదు. కానీ ఈరోజు వాట్ ఈస్ మెన్ బై హిస్టారికల్ రిలీజియన్ అంటే క్రైస్తవ మతం లేదంటే యూత మతం అన్నది మిథికల్ కాదు. అది చరిత్రలో జరిగిన సంఘటనను ఆధారపడి స్థాపింపబడిన మతం. చరిత్రములో దేవాది దేవుడు దిగివచ్చి చేసిన అద్భుత క్రియలను కూర్చి రాయపడి దాన్ని విశ్వసించి స్థాపింపబడిన మతం యూద మతం, క్రైస్తవ మతం. యెహోవా దేవుడు చేసిన క్రియలు, ఈ రాజు పరిపాలించిన కాలమున ఇది జరిగింది, ఈ రాజు చనిపోయిన కాలమున ఇది జరిగింది, ఈ ప్రజలు ఇట్లా నడిపింపబడ్డాడు, ఆ రాజు యుద్ధం చేశారు, ఈయనకు విజయం దొరికింది, ఆ రాజు ఓడిపోయాడు, ఈ రాణి ఇట్లా చేసింది అని ప్రతి ఒక్క విషయాన్ని గురించి చరిత్రములో రాయపడి ఉన్నది, రాసి పెట్టి ఉన్నారు. ఈ చరిత్రమును కూర్చి ఆలోచిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దానిలో దేవాది దేవుడు తన హస్తమును ఆయన దిగివచ్చి తన నమ్మిన ప్రజలను కాపాడటం, వాళ్ళ కొరకు యుద్ధం చేయటం, వారిని రక్షించట కొరకు అద్భుత క్రియలు చేయటం, వారితో నడవటం, యుద్ధంలో వారికి తోడ్పడటం, విరోధుల్ని వారి తరపున ఓడించటం అని సకల విషయమును చరిత్రములో రాయపడి ఉన్నది. చరిత్రములో దేవుడు చేసిన కార్యం అక్కడ రాయపడి ఉంది. కనుక ఈ మతం దేవునికి సంబంధించినది. అదే సమయం చరిత్రలో మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. కనుక వాట్ ఈస్ మెన్ బై హిస్టారికల్ రిలీజియన్ అంటే సంప్రదాయంలో, చరిత్రములో దేవుడు చేసిన మేలును, చేసిన క్రియలను గురించి మనం తెలుసుకోపోతున్నాం. అది రెండు కలిసి ఉంది. చరిత్రం, దేవుడు చరిత్రం. కనుక గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు దేవుడు చరిత్రలో ఏమేమి చేశారు? మన మతంని హిస్టారికల్ రిలీజియన్ అని చెప్పగలుగుతామా? తప్పకుండా చెప్పగలుగుతాం. ఎందుకనగా వేరు నాన్ బిబ్లికల్ రిలీజియన్ అంటారు. వేరు మతాలు దేనికి ప్రూఫ్స్ లేదో, జరిగిన సంఘటన ఒక కథలాగా చెప్పి, ప్రసంగం చెప్పి, అది జరిగినట్లుగా ప్రజలను నమ్మచేసి, ఆ ప్రజలు కూడా ఆ కథలో వచ్చిన ఆ క్యారెక్టర్స్లో వచ్చిన వారిని దేవుడిగా అంగీకరించి పూజించటం, ఒక మతంగా తయారు చేయటం సులభం. అవి అన్నీ కూడా దేవుడు అంటే ఇట్లా ఉన్నాడు, ఇట్లా వచ్చాడు, ఇట్లా చేశారని చెప్పటకు సరి అయిన ప్రూఫ్ లేదు. కనుక దాన్ని మిథికల్ అంటారు. కానీ యూదేయిజం, క్రిస్టియన్స్ వీళ్ళు అందరూ కూడా, మనం ఒక బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చరిత్ర ఉన్నది. మనం ఎక్కడి నుంచి పుట్టాం,
మన దేవుడు ఎవరు, దేవుడు తను తాను మనకు ఎట్లా తెలియపరుచుకున్నాడు, ఆయన చరిత్రలో తన ప్రజల కొరకు ఏమేమి చేశాడు, ఈ రాజు ఆ రాణి వాళ్ళు జీవించినప్పుడు పరిపాలించినప్పుడు దేవుని క్రియ ఏమిటి అని కూడా అన్నిటిని మనం చదువుతున్నాం కనుక వీ కెన్ కాల్ దిస్ బైబుల్ ఆర్ అవర్ రిలీజియన్ అస్ ఎ హిస్టారికల్ రిలీజియన్. కనుక బిబ్లికల్ రిలీజియన్ ఈస్ బేస్డ్ ఆన్ స్టోరీస్ దట్ రిలేటెడ్ హిస్టారికల్ ఈవెంట్స్. బైబిల్ మొత్తం కూడా మీరు చదివిన కథ రూపంలో ఉంటుంది. జరిగిన సంఘటనను రాసి ఉన్నారు. దాన్ని చదువుతున్నప్పుడు ఒక రాజుని కూర్చి, ఒక ప్రవక్తని కూర్చి, ఒక రాణిని కూర్చి, ఒక నరుడిని కూర్చి, ఒక వ్యక్తిని కూర్చి వారి జీవితంలో జరిగిన అన్నిటినీ కూడా మనం చదవగలుగుతాం. కానీ అది కథ మాత్రమేనా? లేదు, అది జీవించిన వారు కూర్చిన చరిత్ర. ఈ చరిత్రములో వారి జీవితంలో దేవుడు ఏమి చేశారని, దేవుడు ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన క్రియలను కూర్చి మనం చదువుతున్నాం. అందుకే ఇది బిబ్లికల్ రిలీజియన్. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్న ప్రతి ఒక్క వాక్కు కూడా, ప్రతి ఒక్క విషయం కూడా చరిత్రములో జనుల మధ్యలో దేవుడు చేసిన కార్యం. అందుకే దేవుడు ప్రజలు చరిత్రములో ఆయన ప్రణాళిక ఎట్లా నెరవేరింది, ఎట్లా నెరవేర్చాడు అనేది చదువుతున్నాం. హల్లెలూయా. కనుక these events represents God's intervention in history and in time, which thereby makes history and time so important. The followers of biblical religion do not try to ignore history and time. They want to learn more and more of it so that they can learn the will of God. బైబిల్ని చదువుతున్న వారు నాకు చరిత్రం అవసరం లేదు, కాలం అవసరం లేదు, సమయం అవసరం లేదు, నాకు దేవుని గురించి మాత్రం తెలుసుకున్న చాలున ఆగట్టలేదు. అధికముగా చరిత్రమును, సమయమును, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఏమి జరిగింది అని వారు చరిత్రలో దేవుని తెలుసుకుంటున్నారన్నమాట. కనుక అధికముగా ఆర్వంతో, అధికంగా ఇంట్రెస్ట్తో వాళ్ళు బైబిల్ని చదువుతున్నారన్నమాట. హల్లెలూయా. కనుక నా దేవుడు మాత్రం ఆయన చరిత్రములో వచ్చిన దేవుడు, జీవించిన దేవుడు, ప్రజల మధ్యలో తన గూడారంని స్థాపించుకొనిన దేవుడు. ఆ దేవుడు చరిత్రలో చేసిన కార్యంని కూర్చి మనం చదువుతున్నాం. కనుక మన రిలీజియన్ బిబ్లికల్ రిలీజియన్. దేవుడు చరిత్రములో పని చేశారు. కనుక బిబ్లికల్ లిటరజీ సెలబ్రేట్స్ డివైన్ ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ హిస్టారికల్ టైం. బైబిల్ గ్రంథం ప్రకారం బైబిల్ మీద ఆధారపడి మనం పాటిస్తున్న ఈ మతం, క్రైస్తవ మతం, ఈ జుడయిజం, ఇవి అన్నీ కూడా పాత కాలంలో జరిగిన విషయంని కూర్చి, పాత కాలంలో దేవుడు చేసిన కార్యంను కూర్చి మనం కలిపి చదువుతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలను చదువుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన యెహోవా దేవుని కూర్చి చదువుతున్నాం. యెహోవా దేవుని కూర్చి చదువుతున్నప్పుడు యెహోవా దేవుడి వలన నడిపింపబడిన ఇశ్రాయేల్ ప్రజలను కూర్చి కూడా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. కనుక ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ద లిటర్జీ సెలబ్రేటెడ్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ ఈజిప్ట్. పాత నిబంధనలో లిటర్జీ అంటే ఏంటి అంటే సంప్రదాయం. మనం దేనిని పండగ కొనియాడుతున్నాం, సంప్రదాయం అని ఎందుకు చెప్తున్నాం? పాత నిబంధనలో దేనిని మనం అధికంగా ధ్యానిస్తున్నామంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎట్లా కాపాడి నడిపించాడు. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చరిత్ర. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు వారిని ఎట్లా ఐగుప్తు దేశం నుండి కాపాడాడు. కనుక మనం కొనియాడుతున్నాం. ఇన్ని పోరాటం, ఇన్ని అద్భుతాలు దేవుడు చేశారు. ఇంతగా యుద్ధం చేశారు. రేయి పగలు వాళ్ళతో నడిచారు. మన్నా కురిపించి, బండి నుండి నీరు తెప్పించి, పగల్లో మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా రోజంతా వారితో నడిచి ఎర్ర సముద్రంలో రెండుగా చీల్చి అని అన్ని విషయమును ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగిన కార్యమును
దేవుడు వారికి చేసిన అద్భుత క్రియను మనం పండగగా జ్ఞాపకార్థంగా కొనియాడుతున్నాం. అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా మమ్మల్ని నడిపిస్తున్నాడని కొనియాడుతున్నాం. నూతన నిబంధనలో ద లిటర్జీ సెలబ్రేట్స్ ద డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ త్రూ ద డెత్ అండ్ రిసరెక్షన్ ఆఫ్ జీసస్. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగిప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారిని స్వతంత్ర దేశానికి వాగ్దాన భూమికి నడిపించినదని మనం కొనియాడినట్లు, ఈ నూతన నిబంధనలో యేసు ప్రభు తన శ్రమ, తన శిలువ యాత్ర, తన మరణం, పునరుద్ధానం ద్వారా మన అందరికీ ఆయన ఇచ్చిన విడుదలను, పాపం మన్నిపుని కూర్చి మనం కొనియాడుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? అక్కడ జరిగిన సంఘట, ఇక్కడ జరిగిన సంఘట, యెహోవా చేసిన క్రియలు, ఇక్కడ యేసుక్రీస్తు చేసిన క్రియలు, నూతన ఆ ఇశ్రాయేల్ జీవితంలో, ఇక్కడ మన నూతన ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు చేసిన కార్యములనే మనం బైబిల్లో చదువుతున్నాం. కనుక బైబిల్ని చదువుతున్నప్పుడు పాత నిబంధనలో జరిగిన విషయం, నూతన నిబంధనలో జరిగిన విషయం, ఈ రెండు పాత నూతన నిబంధనల్లో దేవుడు చేసిన కార్యం, దానిని మనం ధ్యానిస్తున్నామని మనకి వివరింపబడుతుంది. కనుక biblical religion is not a collection of abstract truth that must be memorized and devoutly recited. Rather, it is primarily the action of God in history. ఇప్పుడు నేను ముందుగా చెప్పిన మిథికల్ ఇమాజినేషన్లో తయారు చేయబడిన ఒక మతం, దానికి బేస్మెంట్ ఏముండదు, ట్రూత్ ఉండదు, అస్థివారం ఏమి ఉండదు. బిబ్లికల్ రిలీజియన్, మనం మతం, క్రైస్తవ మతం, వివిలియం సంబంధించిన, బైబిల్ సంబంధించిన, చరిత్రం సంబంధించిన మతమైన మనకి ఏమనగా వేరే ఏమీ మిథికల్ అవసరం లేదు, స్టోరీస్ అవసరం లేదు, కథ అవసరం లేదు. మన దేవుని గురించి తెలుసుకోవటానికి, మన దేవుని విశ్వసించుటకు పాత నిబంధనలో, నూతన నిబంధనలో నా దేవుడు ఏమి చేశారనేది అదే నాకు ప్రూఫ్. దాన్నే నేను చదువుతున్నా, దాన్నే విశ్వసిస్తున్నా, దాన్ని విశ్వసించిన తర్వాత నేను జ్ఞానస్నానం పొందినా, ఇప్పుడు ఆ విశ్వాస మార్గంలో నేను నడుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రూపీకరించి ఇట్లా ఉండవచ్చని ఒకరు ఏర్పరచిన మతం కాదు. ఇది సాక్షాత్తు దేవుడే చరిత్రలో దిగి వచ్చి పనిచేసి ప్రజల జీవితంలో అద్భుత క్రియలు చేశారు. కనుక ఈ బిబ్లికల్ రిలీజియన్, మన మతం దేవుని వాక్కు సంబంధించినది, సత్యం సంబంధించిన మతం. హల్లెలూయా. సో మొదటి పాయింట్, వాట్ ఈస్ మెన్ బై హిస్టారికల్ రిలీజియన్ ఇస్, చరిత్రం సంబంధించిన మతం అంటే ఏమిటి అన్నదికి ఇప్పటి వరకు వివరణలు చూసినాం. రెండవది పాయింట్, దానిలో ఫర్ ద ఫాలోవర్స్ ఆఫ్ బిబ్లికల్ రిలీజియన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వన్ ఆఫ్ ద క్రీడ్స్ వాస్ దిస్. విశ్వాస గ్రంథం అని మీకు విని ఉన్నారుగా. పరలోకము భూలోకం సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తాం. విశ్వాస ప్రకటన. పాత కాలంలో వాళ్ళకు కూడా ఒక విశ్వాస ప్రకటన వాళ్ళు రాశాడు, దాన్ని చదివాడు, దాన్ని విశ్వసించారు, దాన్ని పాటించారు, ప్రకటించారు. దాన్ని మీకు ఇది చదువుతాను చూడండి. A wandering Armenian was my ancestor. He went down into Egypt and lived there as an alien, few in number, and there he became a great nation, mighty and populous. When the Egyptians treated us harshly and afflicted us by imposing hard labor on us, we cried to the Lord, the God of our ancestors. The Lord heard our voice and saw our affliction, our toil and our oppression. The Lord brought us out of Egypt with a mighty hand and an outstretched arm, with a terrifying display of power, and with the sign and wonders gave us this land, a land flowing with milk and honey. దివ్యోపదేశ కాండం 26వ అధ్యాయం 5 నుండి 9 వచనం. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 26 వర్డ్స్ ఫ్రమ్ 5 to 9. ఈ విశ్వాస ప్రకటన ఏమిటి? మొట్టమొదటిగా మేము ఒక ఆర్మేనియన్ జాతికి చెందినవాడు. మేము ఐగిప్తు దేశంలో బ్రతుకుటకు కూలి పనికి అక్కడ వెళ్ళాం.
దేవుని అనుగ్రహం వలన మేము పెరిగాం, జాతిలో పెద్దగా మారాం, ఎన్నికలో పెద్దగా మారాం. మమ్మల్ని చూసి భయపడిన ఐగుప్తులు వారికి బానిసలుగా ఉండినట్లుగా మమ్మల్ని చేశారు. కొట్టాడు, తిట్టాడు, బలవంతం చేశారు. మా ఆస్తి అన్నింటి కూడా అపహరించుకున్నాడు. మా మీద పెద్ద పెద్ద నిందను మోపాడు, పెద్ద పెద్ద పనిని మోపాడు. చాలా హింసకు గురి అయ్యాం. అప్పుడు మేము మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా కన్నీటిని చూసి మా ప్రార్థనను విని దిగి వచ్చి మోసే ప్రవక్త ద్వారా మమ్మల్ని రక్షించాడు. ఆయన ద్వారా గొప్ప గొప్ప అద్భుతమును, తన బలమైన కార్యమును చూపించి మా మీద ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడని తెలియపరచాడు. ప్రైజ్ ది లార్డ్. అది మాత్రం కాదు, ఐగుప్తు దేశం నుండి విడిపించి వాగ్దాన భూమికి మమ్మల్ని నడిపించి ఉన్నాడు. వాగ్దాన భూమిలో పాలు తేనె పొంగి పొరలుతుంది. ఇది మన దివ్యోపదేశ కాండం 26వ అధ్యాయం 5 నుండి 9 నుండి. ఇది పాత నిబంధనలో ప్రజలు నిర్గమకాండం అనగా ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన సకల కార్యమును తలంచుకొని ఇట్లా పాడియాడు, ప్రార్థన చేశాడు. పాత నిబంధనలో ఇంకొకటి ఉన్నది. One of the ancient creeds of the followers of biblical religion in the New Testament was described by St. Paul. పాత నిబంధనలు అట్లంటే నూతన నిబంధనలో పునీత పౌలు గారు విశ్వాస ప్రకటన ఇట్లా చేస్తున్నారన్నమాట. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 3 నుండి 5 వచనములు. 1 Corinthians chapter 15 verses from 3 to 5. I handed to you as of first importance what I in turn had received, that Christ died for our sins in accordance with the scriptures, and that he was buried, and that he was raised on the third day in accordance with the scriptures, and that he appeared to Cephas, then to the 12. పౌలు గారు యేసుక్రీస్తుకు విరోధంగా పనిచేసినవాడు. యేసుని శిష్యుడు కాదు, యేసుతో జీవించేవాడు కాదు. యేసు మరణించిన తర్వాత క్రైస్తవులు హింసించినవాడు. ఎప్పుడు తమాస్కు పట్టణానికి పోయిన ఆయన్ను యేసు ప్రభు దర్శనములో తనను తాను ఆయనకి చూపించి సత్యమును బోధించి ఆయన మనసుని మార్చారు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆది కాండము నుండి చివరి వరకు చెప్పబడినది, రాయబడినది ఈ మెస్సయాని కూర్చే, ఈ యేసు ప్రభుని కూర్చే. ఈ యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మొదటి నుండి ఇప్పటి వరకు రాయబడిన అన్నిటినీ కూడా పూర్తి చేయటకు భూమిలో జన్మించి మన పాపములన్నిటి మోసి మరణించాడు, 3వ రోజు లేచాడు, శిష్యులకు కనిపించాడు, పేదలకు కనిపించాడు, చివరిగా నాకు కూడా కనిపించాడు అని అది విశ్వాస ప్రకటన ఆయన చేస్తున్నారన్నమాట. In both these cases, as well as in the Christian creeds that were later formulated, the basis of religion is seen to be the actions of God in history time. పాత నిబంధనలో విశ్వాస ప్రకటన చేరి ఇప్పుడు పౌలు గారు రాసిన ప్రకటన చేరి ఇప్పుడు మనం కథోలిక సంఘంలో మనం పలుకుతున్న విశ్వాస గ్రంథం, విశ్వాస మాటలు పలుకుతున్నాం కదా. పరలోకం భూలోకం సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాం. అతని యొక్క ఏకసుతనైన నమ్ముడి నాదుడు, మన నాదుడు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నానని మనం చెప్తున్నాం కదా. అవి అన్నీ ఇవి మూడిటిని కూడా మనం ధ్యానించిన ఒక్క కార్యం మనకు కనిపిస్తుంది. దానిలో మనం ఏం చెప్తున్నాం? ప్రజల జీవితంలో దేవుడు ఏం చేశాడు, ద యాక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల జీవితంలో దేవుడు ఎట్లాంటి పని చేశారన్నదే మన విశ్వాస ప్రకటనగా మనం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. బికాస్ దిస్ ప్లాన్ వర్క్డ్ అవుట్ ఇన్ హిస్టరీ. Judaism and Christianity are religions rooted in history, and so they differ from all the religions known to human being. ఇట్లా పాత నిబంధనలో, నూతన నిబంధనలో ఇప్పుడు మనం కూడా దేవుని అనుభవిస్తున్నాం. ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన విశ్వసించి ప్రకటించి ఆయన పాటిస్తున్నాం కనుక జుడేయిజం, క్రిస్టియానిటీ ఇవి రెండు కూడా సత్యం మీద కట్టపడిన ఒక మతం, సత్య మార్గం.
జనుల మతిలో నరుడి మతిలో ఎన్నో మతాలు ఉన్నాయి. అవి అన్నిటికీ ఆధారం ఉందా? అవి అన్నిటిలో సత్యం ఉందా? అవి అన్నీ కూడా దేవుడి వలన స్థాపింపబడినదా? అక్కడ చెప్పబడుతున్న దేవుళ్ళందరూ కూడా కథలో చెప్పబడిన వాడా, నిజముగా పరలోకం గోలోను సృష్టించిన వాడా అంటే అది వారికే తెలియాలి. కానీ మనం సత్యమైన దేవుని పాటించి ఆ దేవుడు చరిత్రములో తన ప్రజలతో కలిసి ఆయన చేసిన క్రియలను మనం కొనియాడుతున్నాం కనుక క్రిస్టియన్స్ అండ్ జుడైజం ఆర్ ద రూటెడ్ బేస్డ్ ఆన్ ట్రూత్, సత్యం మీద స్థాపింపబడిన మతం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇది మొదటి ప్రశ్నకి మనం చూసిన 2 పాయింట్స్. వాట్ ఈస్ మెన్ బై హిస్టారికల్ రిలీజియన్? చరిత్రములో స్థాపింపబడిన మతం, లేదంటే మనం పాటిస్తున్న మతంలో చరిత్రం రాయబడి ఉన్నది. ఇది ఎట్లా అని చెప్పినప్పుడు మనం ఇన్ని పాయింట్స్ మనం చూసినాం. ఇప్పుడు రెండవది క్వశ్చన్, ఇస్ ద బైబుల్ ద రికార్డ్ ఆఫ్ గాడ్స్ యాక్షన్ ఇన్ హిస్టరీ? ఈ బైబిల్ గ్రంథం చరిత్రలో దేవుడు చేసిన కార్యాలను బట్టి రాయబడిన పుస్తకమా అని ఒక ప్రశ్న. ఇస్ ద బైబుల్ ద రికార్డ్ ఆఫ్ గాడ్స్ యాక్షన్ ఇన్ హిస్టరీ? ఇప్పుడు దేవుడు చరిత్రములో ఇన్ని కార్యములు చేశారని మనం ఈ బైబిల్ని చదవలేదంటే అది ఒక సైంటిఫిక్ బుక్ అయిపోతుంది, హిస్టరీ బుక్గా మారిపోతుంది. మనం చదువుతాం కదా స్కూల్లో 10th స్టాండర్డ్ 11th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ, బుక్ ఆఫ్ హిస్టరీ అండ్ సైన్స్ బుక్, అట్లాంటి పుస్తకంగా మారిపోతుంది. కానీ ఈ బైబిల్ అనేది పవిత్ర గ్రంథం. అది ఎందుకు పవిత్ర గ్రంథం అంటే చరిత్రములో దేవుడు చేసిన కార్యాలను బట్టి రాయపడి ఉంది కనుక, దేవుని కూర్చిన సందేశం ఇక్కడ రాయపడి ఉంది కనుక, దేవుని గురించి మనం తెలుసుకోవలసిన ప్రతి ఒక్క విషయం ఇక్కడ మనకు తెలియపరచబడి ఉంది కనుక ఈ బైబుల్ క్యాన్ బి కాల్డ్ as God's actions in history. దీనిని మనం హిస్టారికల్ రిలీజియన్ బుక్ అని మనం పిలవచ్చు. ప్రైజ్ ది లార్డ్. Is the Bible the record of God's action in history? Yes, the Bible is the record of God's action. మనం అట్లా చెప్పవచ్చు. ఈ బైబిల్ అంటే ఏమిటి? దేవుడు చేసిన క్రియలను బట్టి రిజిస్టర్ చేయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యం కూడా రాసి ఉన్నారు. ఈ బైబిల్ అన్నది ఏమనగా ద గాడ్స్ యాక్షన్ ఇస్ రిటర్న్ అండ్ ఇట్ ఈస్ రికార్డెడ్ హియర్. ప్రైజ్ ది లార్డ్. దానిలో మొదటి కార్యం గాడ్స్ యాక్షన్ ఇన్ హిస్టరీ యాజ్ ఇంటర్ప్రిటెడ్ బోత్ బై ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ దట్ టైమ్ అండ్ బై ద ఇన్స్పైర్డ్ రైటర్స్ హూ పుట్ దెమ్ డౌన్. ఆ కాలంలో దేవుని ప్రేమించిన వాడు, దేవుని గురించి అందరికీ బోధిస్తున్నవాడు, ఇప్పుడు కూడా యేసయ్య కాలంలో యేసయ్యకి తర్వాత జీవిస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడు చేసిన కార్యం, దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన మగా అద్భుతమైన క్రియలు అని దేవుడు చరిత్రములో చేసిన కార్యమును అందరూ కూడా రాసి పెట్టి ఉన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దానిలో మొదటి పాయింట్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు రియలైజ్ దట్ ద బైబుల్ డస్ కంటైన్ దిస్ ఇంటర్ప్రిటేషన్. Otherwise, we will look upon the scripture simply as a scientific record of bald historical event. They are much more than this because they also contain theological reflection on what had happened. నేను ముందుగా చెప్పినట్లుగా ఇది దేవునికి సంబంధించిన పుస్తకముగా, దేవుని తెలుసుకోవటానికి నేను చదవలేదంటే ఇది ఒక సాధారణమైన హిస్టరీ పుస్తకంగా, సైన్స్ పుస్తకంగా మారిపోతుంది. కానీ ఈ చరిత్రములో దేవుడు కలిసి ఉన్నాడు, ఈ చరిత్రములో దేవుడు క్రియలు చేస్తున్నారు, చేసిన క్రియలే ఇక్కడ రాయపడి ఉంది అని మనం ధ్యానిస్తున్నప్పుడు అది మనకి ఎంతో ఉపయోగం అవుతుంది. దైవజనులారా, దానిలో రెండవది పాయింట్, గాడ్స్ ప్లాన్ దేర్ ఫోర్ వాస్ వర్క్డ్ అవుట్ గ్రాడ్యువల్ ఇన్ హిస్టరీ as he led his people with fatherly love and concern through the many hundreds of years of the Old Testament period into the fullness of his revelation in the saving of his son. పాత నిబంధన నుండి దేవుడు తన ప్రజను రక్షించాలని
పాపములో పడిపోయిన వారికి రక్షణీయ మార్గం ఏమిటి? మెస్సయ్య రాబోతున్నారని. ఆ మెస్సయ్య ఒక స్త్రీ నుండి జన్మిస్తారని, ఆ మెస్సయ్య ఎక్కడ పుడతారని, ఆ స్త్రీ ఎట్లాంటిదని, ఆ మెస్సయ్య ఎట్లాంటి భారం, ఎట్లాంటి వేదన అనుభవిస్తారని, ఏ విధముగా తన ప్రజలను రక్షిస్తారని, ఇవి అన్నిటినీ కూడా దేవుడు ఆది కాండం నుండి చిన్న చిన్నగా ప్రజలకు తెలియపరచి తన ప్రజలను రక్షించు ఒక తండ్రిలాగా ఆ వారితోనే నడుచుకొని వచ్చి ఇప్పుడు యేసు ప్రభు మరణించి లేచిన వరకు, ఆయన లేచిన తర్వాత కూడా ఇప్పుడు శ్రీ సభలో ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో నడుస్తున్నారు. చూడండి, గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ ద హిస్టరీ. దేవుని సన్నిధి మన జీవితంలో, చరిత్రములో దేవుని సన్నిధి. ఇప్పుడు కూడా మనం యేసయ్య మన మధ్యలోనే ఉన్నాడు, యెహోవా దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడని మనం ఎలా నమ్ముతాం, ఎలా గ్రహిస్తామంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలతోనే దేవుడు నడిచాడు. నూతన నిబంధనలో సాక్షాత్ దేవుడే దిగి వచ్చి తన ప్రజల కొరకు మరణించి సకల కార్యం చేసి ముగించి ఉన్నాడు. ఇప్పుడు 2-3 నా నామంలో ఎక్కడ గుమ్మికొడినా మీ మధ్యలో నేను ఉంటానంటున్నాడు. కనుక ఈ పరిశుద్ధమైన దేవుడు ఆది నుండి ఇప్పటి వరకు ఒక తండ్రిలాగా తన ప్రజల జీవితములో తన సన్నిధితో నింపి, చరిత్రమును తన సన్నిధితో నింపి, చరిత్రముని చదువుతున్నప్పుడే దేవుని కూర్చి చదువుటకు, దేవుని కూర్చి చదవాలంటే చరిత్రం ఉపయోగపడినట్లుగా చేశాడు కదా. కనుక గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ. ఈ చరిత్రలో దేవుని ప్రణాళిక ఏమిటి? తన్ను రక్షణీయ మార్గమును వాళ్ళకి చిన్న చిన్నగా తెలియపరిచి వారిని తయారు చేసి యేసుప్రభుడి రాకట కొరకు తయారు చేసి, ఇప్పుడు యేసుప్రభు వచ్చి మన పాపం కొరకు మరణించి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మళ్ళీ రెండవది రాకడలో రాబోతున్నారు. ఇప్పుడు కూడా మనతోనే ఆయన జీవించి మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవేశించాలి, ఎలా దేవుని ప్రేమించాలి, ఆయన మాటను ఎలా పాటించాలి, 10 ఆజ్ఞలు ఎట్లా పాటించాలి, దైవ భక్తి కలిగి ఎలా జీవించాలని మనతో ఉండి తన సన్నిధి ద్వారా మనం నడిపిస్తున్నారు అన్నమాట. ఇది గొప్ప సందేశం. గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ. దేవుని సన్నిధి చరిత్రములో, పాత నిబంధన నుండి ఇప్పటి వరకు చరిత్రములో దేవుడి తన సన్నిధితో తన సొంత అనుభవమును, ఆయన అద్భుతమును మనతో చేసి ఇప్పటి వరకు నడుస్తున్నారు. కనుక ఈ 18th చాప్టర్ గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ, చరిత్రములో దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ చాప్టర్స్లో డౌట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి అడగవచ్చు. ఇది రికార్డెడ్ వీడియో కనుక ఎక్కడెక్కడ మీకు డౌట్స్ ఉందో ఆ స్థలంలో మళ్ళీ మీరు రీవైండ్ చేసి దాన్ని వినవచ్చు. ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ, చరిత్రములో దేవుని ప్రణాళిక, ఇది టాపిక్. వాట్ ఈస్ మెన్ బై హిస్టారికల్ రిలీజియన్? చరిత్రములో కలిసిన మతం అని ఎందుకు చెప్పగలుగుతామంటే, దేవుడు చరిత్రములో దిగివచ్చి పని చేశాడు కనుక దేవుని కూర్చి చదువుతున్నప్పుడు చరిత్రం తెలిసిపోతుంది. చరిత్రం కూర్చి చదువుతున్నప్పుడు మన దేవుని కూర్చి తెలుసుకోండి. అందుకే విశ్వాస ప్రకటన పాత నిబంధనలు పౌలు గారు రాసిన విశ్వాస ప్రకటన, ఇప్పుడు మనం చెప్తున్న ప్రకటన విశ్వాస ప్రకటన, ఇవి అన్నిటిలో దేవుడు పాత నిబంధనలో నూతన నిబంధనలో ఇప్పుడు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది మన విశ్వాస ప్రకటనగా చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విశ్వాసముతో కలిసి ఈ బైబిల్ని చదవలేదంటే అది ఒక చరిత్రం సంబంధించిన ఒక హిస్టరీ పుస్తకం లాగా మాత్రమే మిగిలిపోతుంది, సైన్స్ పుస్తకం లాగా మాత్రమే మిగిలిపోతుంది. కానీ చరిత్రములో నా దేవుడు ఏం చేశారని నేను చదువుతున్నప్పుడు ఈ బైబిల్ చరిత్రతో సంబంధించిన ఒక రిలీజియన్స్ పుస్తకం. దేవుడు చేసిన మేలును తెలుసుకుంటున్నాను, అదే సమయం చరిత్రని కూడా నాకు తెలిసిపోతుంది అని ఈ రెండు కలిసి ఉంది. కనుక మన క్రైస్తవ మతం, యూత మతం, ఇవి రెండు కూడా బిబ్లికల్ బేస్డ్ రిలీజియన్. మన మతం నిజమైన మతం. ఎందుకనగా నిజమైన దేవుడు వచ్చిపోయినదికి చరిత్రలో ప్రూఫ్ ఉంది. కనుక ప్రతి ఒక్క రాజు, ప్రతి ఒక్క రాణి, ప్రతి ఒక్క కాలంలో ఏమి జరిగింది, ఆ కాలంలో దేవుడు
ఎట్లా తన ప్రజల ద్వారా ప్రజల కొరకు పని చేశారనేది రాయబడి ఉంది. కనుక ఎందుకు ఇట్లా అనగా ఆది నుండి ఇప్పుడు వరకు యేసయ్య రాబోతున్నారుగా, అప్పటి వరకు దేవుడు యేసయ్య మెస్సయ్య రాబోతున్నారు సిద్ధపరచండి అని నడిపించారు. ఇప్పుడు యేసయ్య వచ్చి మరణించి పరలోకం పోయాడు. ఇప్పుడు మనల్ని ఎందుకు తయారు చేస్తున్నంటే రెండవది రాకడ, న్యాయ తీర్పు జరగబోతుంది, దానికి మమ్మల్ని నడిపిస్తున్నారు. కనుక చరిత్రలో మనతో ఉండి మనతో జన్మించి మన కొరకు జీవించి మన కొరకు మరణించి ఇప్పుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉండి సకలం బోధిస్తున్న ఆ దేవుడు చరిత్రలో కలిసిన దేవుడు. అందుకే మనం గాడ్స్ ప్లాన్ ఇన్ హిస్టరీ, చరిత్రలో దేవుని ప్రణాళిక అని ఈ 18th చాప్టర్ని చదివి ఈ సమయం ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ 18 చాప్టర్స్కి వచ్చిన నోట్స్ మీరు రాయండి. మన లాక్డౌన్ అయిన తర్వాత మనం ఇక్కడ వచ్చినప్పుడు ఏం చదివామో దాన్ని ఒకసారి రివైజ్ చేసి మనం కొనసాగవచ్చు. ముందుకు దేవుడు నడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా దీవించి స్వార్థ పరిచర్యలో కత్తోలిక విశ్వాసంలో మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.